చందమామ కథలు. అక్కా చెల్లెళ్ళు కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నువ్వెవ్వరి కోసమూ నిస్వార్థ సేవ చేస్తున్నావన్న శంక కలుగుతున్నది. కానీ కొన్ని సందర్భాల్లో ఏది స్వార్థమో ఏది నిస్వార్థమో తెలుసుకోవడం చాలా కష్టతరమైన కార్యం. ఎంతో గొప్ప మహిమాన్వితుడని అందరూ కొనియాడే జ్ఞానసికుడనే మహాయోగే ఈ విషయంలో పొరపాటు చేసి ఒక నిర్దోషికి మనస్తాపం కలిగించాడు. నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. కరవీర రాజ్యంలో ధర్మవీరుడనే సామంతుడు ఉండేవాడు. అతనికు 2 కుమార్తెలు, నర్మద, నీరద. ఇద్దరూ సౌందర్యవతులే. అయినప్పటికీ నీరద నర్మద కన్నా మరింత సౌందర్యవతి. గుణంలో కూడా నీరద నర్మద కంటే ఎక్కువ కాంక్ష స్వభావం కలది. ధనం, అధికారం, అలంకారాల మీద నర్మద కన్నా నీరదకు ఆసక్తి ఎక్కువ. ఒకనాడు ధర్మకేతుడనే గంధర్వుడు ఆకాశ మార్గాన పోతూ ఒంటరిగా వనవిహారం చేస్తున్న నర్మదను చూసి దిగివచ్చి ఆమెను సుందరి అంటూ మెల్లిగా పిలిచాడు. నర్మద ఆ పిలుపు విని పద్మకేతుడికేసి తిరిగి చూసి చాలా ఆశ్చర్యపోయింది. అది గమనించిన పద్మకేతుడు ఆమెతో, నేను పద్మకేతుడనే గంధర్వుణ్ణి. ఆకాశ మార్గాన పోతున్న నన్ను నీ సౌందర్యం ఆకర్షించి ఇటు రప్పించింది. అభ్యంతరం లేకపోతే నిన్ను పెళ్లాడతాను అన్నాడు. ఆ మాటలు విని మరింత ఆశ్చర్యపోయిన నర్మద ఒక క్షణకాలం ఊరుకుని తర్వాత, తమరు హఠాత్తుగా ఇలా ప్రశ్నిస్తే నేనేమి జవాబివ్వగలను? రేపు సాయంత్రం వరకు నాకు గడువివ్వండి అని కోరింది. ఆ మరుక్షణం పద్మకేతుడు అందుకు సరేనని వెళ్ళిపోయాడు. ఆ క్షణం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు నర్మద అతన్ని గురించి ఆలోచనలతో సతమతమయ్యింది. చివరకు ఒక నిర్ణయానికి వచ్చి తృప్తిపడి హాయిగా నిద్రపోయింది. మన్నాడు యథాప్రకారం వనవిహారం చేస్తున్న నర్మద వద్దకు పద్మకేతుడు వచ్చాడు. నర్మద అతడితో వినయంగా, మీరడిగిన దాని గురించి బాగా ఆలోచించాను. నా సమాధానం ఏమిటో వినబోయే ముందు అదిగో ఆ మాలతీలత వెనక ఉన్న చంద్రశీల మీద నా చెల్లెలు నీరద కూర్చుని ఉంది. ఆమెను చూసిరండి అన్నది. పద్మకేతుడు అటు కేసి వెళ్ళాడు. అక్కడ చంద్రశిలపై కూర్చుని నీరద పూలమాల అల్లుతున్నది. ఆమెను చూస్తూనే పద్మకేతుడు ఆమె సౌందర్యానికి మరింత ఆకర్షితుడయ్యాడు. ఆ వెంటనే అతడు నర్మదను మర్చిపోయి నీరదను సమీపిస్తూ సుందరి అని పిలిచాడు. తల ఎత్తి అతడి కేసి చూసిన నీరద సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యింది. పద్మకేతుడు నవ్వుతూ, సుందరి, నేను పద్మకేతుడనే గంధర్వుణ్ణి. నీ వంటి సౌందర్యవతులు మా లోకంలో గాలించినా కనబడరు. నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లాడతాను అన్నాడు. అతని మాటలకు ఉబ్బితబ్బిబ్బైన నీరద వెంటనే అతడితో తన అంగీకారాన్ని తెలియజేసింది. పద్మకేతుడు సంతోషించి అప్పుడే గాంధర్వ వివాహం చేసుకుందామన్నాడు. నీరద అందుకు అంగీకరించక, అలా అయితే నా వివాహం ఎవరికీ తెలియదు, రహస్యంగా ఉండిపోతుంది. అత్యంత వైభవంగా వివాహం చేసుకోవాలని నా కోరిక. మన విషయం నా తండ్రికి చెబుతాను. అలంకరించిన కళ్యాణ మండపంలో వివాహం చేసుకుందాం అన్నది. పద్మకేతుడు ఆమె కోరికకు అంగీకరించి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. నీరద అమితానందంతో అంతఃపురం చేరుకున్నది. తర్వాత జరిగిందంతా నర్మదకు చెప్పి పరవశించిపోయింది. అయితే నర్మద మాత్రం ఏమీ సంతోషించక, చెల్లి, జరిగిందంతా నాకు తెలుసు. ఈ విషయంలో నీకొక సలహా ఇవ్వదలిచాను అన్నది. నీరద అక్క మాటల్లో అట్టే ఆసక్తి కనపరచకుండా, ఏమిటది అన్నది. ఈ పద్మకేతుడు మొదట నన్ను చూసి పెళ్లాడతానన్నాడు. అతడి మీద నమ్మకం లేక అతన్ని పరీక్షించడానికే నిన్ను చూపించాను. నిన్ను చూడగానే నన్ను పూర్తిగా మర్చిపోయి నిన్ను పెళ్లాడతానన్నాడు. దీన్ని బట్టి ఆ గంధర్వుడు ఎంతటి చపల చిత్తుడో తెలియడం లేదా? అటువంటి వాణ్ణి పెళ్లాడి నీ జీవితం నాశనం చేసుకోకు అన్నది నర్మద. అక్క మాటలకు నీరద తేలిగ్గా నవ్వేసి, గంధర్వుడంతటి వాడు పెళ్లాడతానని వస్తే కాదనడమా? దీన్నే పెద్దలు సిరిరా మోకాలడ్డబడ్డమంటారు.
విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు గదా అక్క. లేనిపోని అనుమానాలతో వచ్చిన అదృష్టాన్ని కాలదన్నలేను అన్నది. తర్వాత నెల గడవకుండానే నర్మదకు ఒక సామంతుడి కుమారుడితోనూ నీరదకు పద్మకేతుడితోనూ వైభవంగా వివాహాలు జరిగాయి. నర్మద హాయిగా కాపురం చేసుకుంటున్నది. కానీ నీరద కాపురం మాత్రం మూడు రోజుల ముచ్చటే అయ్యింది. ఒకనాడు ఆమెను వదిలి వెళ్ళిన గంధర్వుడు తిరిగి రాలేదు. నీరద బాధ అవమానాలతో కుంగిపోయింది. చెల్లెలి పరిస్థితి చూసి నర్మద బాధపడసాగింది. ఇలా ఉండగా వాళ్ళున్న ఊరుకు కరవీర రాజ్యంలో మహాతపస్శాలి అయి పేరుగాంచిన జ్ఞానసికుడని యోగి వచ్చాడు. నర్మద చెల్లెల్ని వెంటబెట్టుకుని ఆయన దర్శనానికి వెళ్ళింది. జ్ఞానసికుడు నర్మద చెప్పిందంతా విని, నర్మద, నువ్వు స్వార్థబుద్ధితో అతి తెలివిగా ప్రవర్తించావు అన్నాడు ఆమె కేసి తీవ్రంగా చూస్తూ. నర్మద ఏమై జవాబు చెప్పాలో తోచక తల వంచుకున్నది. తర్వాత జ్ఞానసికుడు నీరదతో, అమ్మ, నీకొక మంత్రం ఉపదేశిస్తాను. దాన్ని జపిస్తూ శక్తిస్వరూపిణి అయిన పార్వతీదేవిని ఉపాసించు. నీ కాపురం చెక్కబడుతుంది అని ఆమెకు మంత్రోపదేశం చేశాడు. కొద్ది రోజులకే నీరద ఉపాసన ఫలించి పద్మకేతుడు ఆమె వద్దకు తిరిగి రావడమే కాక రెట్టింపు అభిమానంతో చూడసాగాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తనను పెళ్లాడవచ్చిన గంధర్వుణ్ణి చెల్లెలు పెళ్లాడినా బాధపడని వ్యక్తి నర్మద. అటువంటి దాన్ని స్వార్థపరురాలని జ్ఞానసికుడు నిందించాడు. ఇది అధర్మం, న్యాయవిరుద్ధం అనిపించుకోదా? ఇందుకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావు, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆ అక్కా చెల్లెళ్లలో నీరద స్వభాతః అమాయకురాలు, కోరికలను అదుపులో ఉంచుకోలేనిది. అందుకు ఆమె పట్ల జాలి చూపాలి తప్ప ద్వేషించడం సరికాదు. ఇక నర్మద సంగతి, ఆమె చాలా తెలివైనది. అందుకే పద్మకేతుడికి తన సమ్మతి తెలిపే ముందు అతని స్వభావాన్ని అంచనా కట్టేందుకు తన సొంత చెల్లెల్ని ఎరగా ఉపయోగించుకున్నది. అతడు నీరద వల్ల ఆకర్షితుడు కావచ్చని, నీరద కూడా అతన్ని పెళ్లాడేందుకు అంగీకరించవచ్చని నర్మద ఊహించింది. ఒకవేళ పద్మకేతుడు చపలచిత్తుడైతే అతన్ని పెళ్లాడితాను ఎలాంటి బాధకు గురి అవుతుందో అవే బాధలు తన చెల్లి పడవలసి వస్తుందన్న సంగతి ఆమెకు తెలియంది కాదు. అందువల్లనే జ్ఞానసికుడు ఆమెను స్వార్థపరురాలని నిందించాడు. ఇందులో ఆయన అధర్మంగా న్యాయవిరుద్ధంగా ప్రవర్తించినదేమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.